వెల్కమ్ టు వీటి న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను మహేష్. ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు. ఆంజనేయ స్వామి ఆలయంలో మహాశివరాత్రి వేడుకలు. భక్తుల శివనామ స్మరణతో మారుమోగిన ఆలయాలు. ఏకపక్షంగా ఓట్లను తొలగించిన వారిపై చర్యలు తీసుకోవాలి. కలెక్టర్ స్పందించకపోవడం బాధాకరమన్న తెలంగాణ లెక్చరర్ల ఫోరం. విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో 3 పెంకుటిల్లు దగ్ధం. 50 లక్షల రూపాయల ఆస్తి నష్టం. ఇక డీటెయిల్ చూస్తే హనుమకొండ 1వ డివిజన్ పలువేల్పుల గ్రామం అభయాంజనేయ స్వామి ఆలయంలో మహాశివరాత్రి వేడుకలు ఆలయ చైర్మన్ గాదరబోయిన రాజు ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. భక్తులు తెల్లవారుజాము నుండే దైవ దర్శనం కోసం ఆలయానికి చేరుకొని శివలింగానికి పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు. భక్తుల శివనామ స్మరణతో ఆలయం మారుమోగింది. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ గాదరబోని రాజు, సెక్రటరీ పెద్దబోయిన నాగరాజు, కమిటీ సభ్యులు పోతరబోయిన అంకుష్ బాబు, పబ్బ శ్రీనివాస్, కల్లె వినోద్రావు, వజ్జల ఐలయ్య, తిక్క సాంబశివుడు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. ఒక కాలూరు భద్రయ్య గారి ముందుకు పూనుకొని కందికొండ చీరాల ఆధ్వర్యంలో మేము దాదాపు ఊరందరి ప్రజల సహకారంతో మేము ఫస్ట్ ఒక హనుమాన్ గుడి నిర్మించుకున్నాము. అది కాలక్రమేణా ప్రజలందరి సహకారంతో ఒకటి మధ్యలో మన ఒక 2-3 బయట వాళ్ళతో మన ఊరందరి ప్రజలతో కలుపుకొని శ్రీరాముల వారి గుడి ప్లస్ మన శివుని గుడి కూడా మేము నిర్మించుకున్నాము. మళ్ళీ ఈ రీసెంట్గా మన గాదరబోయిన రాజు సుబ్రహ్మణ్య స్వామి గుడి కూడా కట్టించాడు. మన ఈ సాయిబాబా గుడి ఒక దాదాపు పేరు సార్ అది ఆ సార్ కూడా కట్టించారు. అంతే మన ఇది మొత్తం దాదాపుగా గిరిధర్ శర్మ గారు సాయిబాబా గుడి కూడా కట్టించారు. అట్నే ఈ శివరాత్రి మహాకార్యాలు దాదాపుగా 6 సంవత్సరాల నుంచి ప్రతి ఏడు రంగరంగ వైభవంగా ప్రతి పొద్దున నుండి దాదాపు నైటు 12 నుంచి 1 గంటల మన సాంబయ్య గారి ఆధ్వర్యంలో జరుగుతున్నది. కావున మా ఊరందరి ప్రజలు ఎల్లవేళ ప్రతి పండుగకు ఈ ప్రజలకు అందరికీ తెలియజేయమనగా మన పలువేల్ప అభయాంజనేయ ఆలయ ప్రాంగణంలో శ్రీ రాజరాజేశ్వర స్వామి, సీతారామాంజనేయ స్వామి మరియు సాయిబాబా ఆలయంలో నిర్మించబడినది. వీటి దాదాపు శ్రీ ఫస్ట్ మన దగ్గర అభయాంజనేయ స్వామి మూల విరాట్ ఇక్కడ ఫస్ట్ ప్రతిష్టాపించబడినది. గత 20-25 సంవత్సరాల క్రితం మన కాలూరి భద్రయ్య గారు అనే పల్లెలు గ్రామవాసి నిర్మించడం జరిగింది. తదనంతరం నెమ్మలింగా తర్వాత శివాలయము శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, సీతారామయ్య స్వామి, సాయిబాబా ఆలయంలో నిర్మించబడింది. వీటన్నిటికీ మన ఆలయ కమిటీ సభ్యులు మరియు గ్రామ ప్రజలు ప్రతి దానికి వాళ్ళ సహాయ శక్తుల సహకారం అందిస్తున్నారు. మన ఆలయంలో ముఖ్య విశేషం ఏదనగా రాజరాజేశ్వర స్వామికి అభిషేకాలు చేయించుకొని ఈ పర్వదినాన ప్రతి సంవత్సరం పల్లెల గ్రామంలోని శివాలయంలో ఈ అభిషేకాలు కానీ కళ్యాణం కానీ ప్రతిదీ నిర్వహిస్తాం. ఇదే విధంగా ప్రతి రాముల వారి కళ్యాణం కానీ సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం కానీ ప్రతి తిథి రోజు ప్రతిదీ జరపడం జరుగుతుంది. దీనికోసం భక్తుల దగ్గర ఎటువంటి భక్తులకు అసౌకర్యం కలిగించకుండా భక్తుల దగ్గర ఎటువంటిది కూడా ఆశించకుండా ఇక్కడ కమిటీయే దాన్ని పూర్తిగా నిర్వహిస్తుంది. ప్రతి సంవత్సరం జరిగే కార్యక్రమం.
టీచర్ ఎమ్మెల్సీ ఓటింగ్లో కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా ప్రైవేట్ కళాశాలలు పాఠశాలలో పనిచేస్తున్న అధ్యాపకులు ఓట్లను తొలగించారని కలెక్టర్కు ఫిర్యాదు చేసిన స్పందన కరువైందని అన్నారు. పీఆర్టీ ఉపాధ్యాయ సంఘం తప్పుడు ఫిర్యాదు చేస్తే స్పందించిన అధికారులు తొలగించిన ఓట్లను పునరుద్ధరించడానికి కోరితే మాత్రం స్పందించడం లేదని తెలంగాణ లెక్చరర్ల ఫోరం జిల్లా అధ్యక్షుడు డాక్టర్ బాలు ఆరోపించారు. ప్రజాస్వామ్యంలో అత్యంత విలువైన విద్యావంతులకు ఓటు వేసే అవకాశం లేకపోవడం బాధాకరమని అన్నారు. అవగాహన లోపంతో అర్హులైనటువంటి వారి ఓటును తొలగించడం అప్రజాస్వామ్యమని, దీని కారకులైన వారిని చట్ట ప్రకారంగా శిక్షించాలని అన్నారు. పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ గ్రాడ్యుయేట్ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మరి కామారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి 300లకు పైగా ప్రైవేటు అధ్యాపకులు, ఉపాధ్యాయుల ఓట్లను తొలగించడం జరిగింది. ఇదే విషయాన్ని మరి కామారెడ్డి జిల్లా కలెక్టర్కు కూడా ఈరోజు ఫిర్యాదు చేస్తే కూడా ఈరోజు స్పందన లేదు. ఈరోజు అత్యున్నత విద్యావంతులు, ఈరోజు పిహెచ్డీలు, నెట్టు, సెట్టు, బిఎడ్, ఎంఎడ్ లాంటి ఉన్నత విద్యార్హతలు కలిగినటువంటి వారికి ఒక తప్పుడు ఫిర్యాదు, ఈరోజు ఒక మహేందర్ రెడ్డి అనే ఒక తప్పుడు ఫిర్యాదుతోని పిఆర్టీయు నాయకులు చేసిన ఫిర్యాదు వల్ల 350కి పైగా ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలు పనిచేస్తున్న వారు అమూల్యమైనటువంటి అలా ఓటు హక్కుకు మరి దూరం కావడం జరిగింది. ఇదే విషయాన్ని స్వయంగా జిల్లా కలెక్టర్ గారికి మరి అడిషనల్ కలెక్టర్ రెవెన్యూ విక్టర్ గారిని కలిసి కూడా దరఖాస్తు ఇస్తే కూడా స్పందన లేదు. ఈరోజు ప్రజాస్వామ్యం అనేది అపహాస్యమైంది. ఈరోజు అత్యున్నత విద్యావంతుల ఈ ఓట్లను తప్పుడు ఫిర్యాదుతో తొలగించడం అనేది చాలా బాధాకరం. మరి ఈరోజు అధికారులు దీనిపైన స్పందించకపోవడము, వందలాది మంది ఉపాధ్యాయుల ఓటు హక్కును మరి పునరుద్ధరించకపోవడం అనేది చాలా బాధాకరం. మరి ఎంఆర్ఓలు అవగాహన లేమితో మరి ప్రైవేటు అధ్యాపకులు, ఉపాధ్యాయుల ఓట్లను ఏకపక్షంగా తొలగించారు. కనీసం ఎలాంటి నోటీస్ ఇవ్వలే. ఈ ఫిర్యాదు కూడా మీరు చూస్తే మనకి ఇక్కడ అర్థమవుతుంది. తప్పుడు ఫిర్యాదు, ఇందులో రాసినటువంటి వ్యక్తికి సంబంధించిన వివరాలు కూడా లేదు. మహేందర్ రెడ్డి అని మాత్రమే కనబడుతుంది. మరి మహేందర్ రెడ్డికి ఇన్షన్ లేదు. ఈ నంబర్ కూడా తప్పుడు నంబర్గా కనబడుతుంది. మరి ఈ ఫిర్యాదు ఎవరు చేసిరో వాళ్ళపైన కూడా సమగ్ర విచారణ జరిపించాలని చెప్పి కోరుతున్నాము. అవసరమైతే మరి తిరిగి ఓటు, ఎవరైతే ఓటు హక్కు కోల్పోయారో వాళ్ళందరికీ తిరిగి ఓటు ఇవ్వాలి. అవసరమైతే మరొక మారు ఎన్నికలు పెట్టినా కానీ నష్టం లేదు. ఎందుకంటే ప్రతి ఒక్క ఓటు కూడా విలువైనటువంటిది. మరి 300 మంది ఓట్లను తొలగించిన చలనం లేదంటే అధికారులు మరి ఏం చేస్తున్నారు, ప్రజాస్వామ్యాన్ని ఏం కాపాడుతున్నారని చెప్పి ఈరోజు తెలంగాణ లెక్చరర్ల ఫోరం నుంచి ప్రశ్నిస్తూ తగిన బాధ్యులైన వాళ్ళపైన చర్యలు తీసుకోవాలి. తప్పుడు ఫిర్యాదు చేసిన వాళ్ళపైన కూడా క్రిమినల్ కేసులు నమోదు చేయాలని చెప్పి మేము తెలంగాణ లెక్చరర్స్ ఫోరం తరఫున డిమాండ్ చేస్తున్నాం. కామారెడ్డి మండల కేంద్రంలోని బీర్కూర్ బసవేశ్వర ఆలయం సమీపంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో 3 పెంకుటిల్లులు కాలి బూడిదయ్యాయి. పెడుగు శాంతవ్వ, పెడుగు గంగమని, పెడుగు సాయవ్వకు చెందిన 3 ఇళ్లు గురువారం ఉదయం విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో మంటలు అంటుకొని వ్యాపించడంతో 3 ఇళ్లు పూర్తిగా కాలి బూడిదయ్యాయి. అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో సిబ్బంది వచ్చి మంటలు ఆర్పారు. ఈ ఘటనలో ఇంట్లో ధాన్యం, వంట సామాగ్రి, బట్టలు, విలువైన సామాగ్రి కాలి బూడిదయ్యాయి. సుమారుగా 50 లక్షల ఆస్తి నష్టం జరిగిందని అన్నారు. సొరుతాయి, అర్థమైందా? పైనుంచి కొట్టినాక ఇప్పుడు కింది నుంచి కొడితే అది ఏం యూజ్ లేదు. అగ్గి అంటే మొత్తం అగ్గి వెళ్ళింది. నువ్వు ఎట్లా ఇరికిరుకున్నాయి మొత్తం బట్టలు ఫస్ట్ ఏమైంది? ఏమైంది?
చిన్న కగ్గి తరిగింది చెప్పి మొత్తం మొత్తం కాలిపోయింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ లీడర్లు బరితెగించారు. హుస్నాబాద్ నియోజకవర్గం చిగురు మామిడి పోలింగ్ స్టేషన్ సమీపంలో కాంగ్రెస్ నేతలు వాహనంలో వచ్చి బహిరంగంగా డబ్బులు పంచుతున్నారు. డబ్బులు పంచుతున్న కాంగ్రెస్ వారిని బీజేపీ నేతలు అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నాయకులు బీజేపీ నాయకుల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. పోలీసులు ఘటనా స్థలాన్ని చేరుకుని ఇరు వర్గాలను చెదరగొట్టారు. పెడుతూ పైసలు వస్తూ రాజ్యాంగానికి విరుద్ధంగా పనిచేస్తూ ఉన్నది. ఇక్కడ మూడు నంబర్ కూడా కాదు సంబంధాన్ని చేంజ్ ఉన్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలంలోని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అధికారులు ముందస్తు జాగ్రత్తలు నిర్వహించారు. పోలింగ్ కేంద్రాలకు వచ్చే ఓటర్లు తమ ఓటు హక్కును ప్రశాంతమైన వాతావరణంలో వినియోగించుకునేలా అధికారులు చర్యలు తీసుకున్నారు. మంచినీటి సౌకర్యం, వైద్య సిబ్బందిని అందుబాటులోకి ఉంచారు. మొత్తం 59 ఓటర్లు ఉండడంతో ఒక బూత్ను అధికారులు ఏర్పాటు చేశారు. ఎన్నికల సరళిని స్థానిక తహసీల్దార్ స్వాతి బిందు పర్యవేక్షించారు. మాస్టర్ రండి అలా కొద్దిగా తప్పు ఉన్నాయి కదా ఆయన ఉన్నాయి ఎటువంటి వచ్చారు సార్ ఇటువంటి సార్ రైట్ సార్ మీ ఐడి కార్డులను ఇట్లా ముందుకు చూపి ఒక్క నిమిషం. ఈరోజు ఎమ్మెల్సీ టీచర్స్ పోలింగ్ మన జూలూరుపాడు మండలంలో 59 ఓటర్లకు ఈరోజు మధ్యాహ్నం 2 గంటల వరకు 48 పోల్ అయ్యాయి. ఓటింగ్ పరిసరాలన్నీ కూడా ప్రశాంతంగా ఉన్నాయి. ఓటర్లకు కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. పోలింగ్ స్టాఫ్ కూడా అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. అంత ప్రశాంతంగా జరుగుతుంది. రంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని పెద్ద చెరువు దగ్గర మున్సిపల్ మాజీ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో శ్రీ దుర్గా భవాని మాత సహిత శ్రీ నాగలింగేశ్వర స్వామి దేవాలయంలో 2వ రోజు శివపార్వతుల కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. వేలాది మంది భక్తుల మధ్య కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగగా జరిగిందని అన్నారు. తాతల కాలం నుండి ఉన్న నాగులమ్మ గుడిని
శ్రీ దుర్గాభవాని మాత శ్రీ నాగలింగేశ్వర స్వామి ఆలయం పునర్నిర్మాణం చేసుకుని మొదటిసారి శివరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహించుకున్నామని తెలిపారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఆంజనేయ స్వామి ఆలయంలో మహాశివరాత్రి వేడుకలు, భక్తుల శివనామ స్మరణతో మారుమోగిన ఆలయాలు. ఏకపక్షంగా ఓటును తొలగించిన వారిపై చర్యలు తీసుకోవాలి, కలెక్టర్ స్పందించకపోవడం బాధాకరమన్న తెలంగాణ లెక్చరర్ల ఫోరం. విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో 3 పెంకుటిల్లు దగ్ధం, 50 లక్షల రూపాయల ఆస్తి నష్టం. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తున్న V3 న్యూస్ లక్ష్యం సమాజత. నమస్కారం.